హాయ్ హలో వెల్కమ్ టు జామ్ సిబ్లింగ్స్ ఛానల్. ఈరోజు ఇంటి దగ్గరే తయారు చేసుకున్న లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ షుగర్ తీసుకుంటున్నా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్న జీడిపప్పు, తురిమి పెట్టుకున్న కొబ్బరి, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అమూల్ మస్తీ దహీ అండ్ కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్నా, ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ యాడ్ టు కర్డ్. ఇందులో వాటర్ నేను మరి యాడ్ చేయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను కాబట్టి వాటర్ యాడ్ చేయడం లేదు. చూడండి, ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇంకా థిక్నెస్ కావాలనుకున్నప్పుడు ముందుగా వాటర్ యాడ్ చేసుకోకన్నా ఇది మనం ఫ్రిడ్జ్లో పెరుగున్న పంచదార వేసి అలాగ మిక్సీ పట్టేసినాక అది డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు థిక్నెస్ కోసం ఓన్లీ పెరుగున్న పంచదారనే వేసాను. ఇప్పుడు ఇది యాడ్ చూపిస్తాను. చూడండి, ఇంచుమించు ఒకేలా వచ్చింది. నేను అందులో ఐస్ వేయడం వల్ల అది పలుచగా వచ్చిందేమో అని అనుకున్నాను, కానీ ఐస్ వల్ల ఏం కాదు. పెరుగు పంచదార ఆడినాక కూడా అదే పలుచగా అనిపించింది. ఇప్పుడు లస్సీ తయారీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం చూపిస్తున్నాను. మనకు కావాలంటే కొబ్బరి కిందన వేసుకోవచ్చు, గ్లాస్లో ముందు లస్సీ వేసే ముందు. లేదు అంటే ఇలా పైన కూడా, పైనే యాక్చువల్గా వేసుకుంటాం, కిందన ఇదైపోతుంది కాబట్టి ఇలా వేసి ఇలా కాజుతో సర్వ్ చేసుకొని, మీకు ఇంకొంచెం నచ్చినట్టయితే ఇందులో హార్లిక్స్ పౌడర్ కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఇంట్లో లేదు కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి అని చేస్తున్నాను కాబట్టి నేను హార్లిక్స్ పౌడర్ వేసుకోలేదు. ఇదే లస్సీలో మీరు మ్యాంగో కూడా వేసుకొని మాకు కొంచెం థిక్నెస్ తెచ్చి మ్యాంగో లస్సీ కూడా చేసుకోవచ్చు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.